ఇమిగ్రేషన్ రూల్స్పై మేధావులతో సెమినార్ నిర్వహిస్తామన్నారు సెయింట్ లూయిస్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు. 35 ఏళ్లుగా తమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. త్వరలో వచ్చే ఉగాది, దీపావళిని గ్రాండ్గా జరుపుకుంటామన్నారు. పండుగ నిర్వహించుకోవడమే కాదు, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్లకు అన్ని విధాలుగా అండగా ఉండటమే తమ లక్ష్యమన్నారు. మన ఈ తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్ అనేది 1979లో స్టార్ట్ అయింది. గత 38 సంవత్సరాలుగా ఇక్కడ సెయింట్ లూయిస్లో ఉన్న తెలుగు వారందరికీ ఎన్నో రకాలుగా సేవలు అందిస్తుంది. ఈ మన సాంస్కృతిక కార్యక్రమాలు పండుగలే కాకుండా మన ఈ కమ్యూనిటీలో ఉన్న తెలుగు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ మిగతా ఇతర విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఇమిగ్రేషన్ కానీ, హెల్త్ సర్వీసెస్ కానీ, ఇమిగ్రేషన్ తర్వాత అతి ముఖ్యంగా ఎడ్యుకేషన్, మన పిల్లలకి కావాల్సిన ఎడ్యుకేషన్ సర్వీసెస్ కానీ వివిధ సెమినార్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేసుకుంటూ మా కమ్యూనిటీలో అందరికీ హెల్ప్ చేయాలనే మెయిన్ గోల్తో వచ్చామండి. డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని హెల్ప్ చేయాలని చూస్తున్నాము. ముఖ్యంగా టాస్ అనేది ఎవరికి అవసరం వచ్చినా కూడా అందరూ టాస్కి రీచ్ అయ్యేటట్టుగా 1 పాయింట్ స్టాప్గా చేయాలనేది మా ఉద్దేశము. ఇంతే కాకుండా మేము ఇంకా ఇమిగ్రేషను, హెల్త్, ఎడ్యుకేషన్ సెమినార్స్ వీటన్నిటి మీద కూడా ఇక్కడ ఈ రంగంలో ఉన్న ప్రముఖుల చేత సెమినార్స్ అవి కూడా మేము ప్లాన్ చేస్తున్నామండి. టాస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది తెలుగు కమ్యూనిటీ ఇక్కడ సెయింట్ లూయిస్లో తెలుగు అసోసియేషన్కి కనెక్ట్ అవ్వలేదు. కొంతమంది ఒక ఏజ్లో వస్తున్నారు, కొంతమంది ఒక ఏజ్లో డిస్కనెక్ట్ అవుతున్నారు. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్ ఏజ్ గ్రూప్స్, మన కమ్యూనిటీ మెంబర్స్ అందరినీ కూడా టాస్ ఆర్గనైజేషన్కి కనెక్ట్ చేసుకుంటూ మంచి కార్యక్రమాలు, తెలుగు లిటరేచర్కి సంబంధించిన కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేయాలని మా ముఖ్య ఉద్దేశం అండి. సో రెండోది కూడా ఏంటంటే ఒక స్పాన్సర్షిప్ కూడా మేము డిఫరెంట్ వేగా స్పాన్సర్షిప్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేసి కొన్ని కంపెనీస్ని, కార్పొరేట్ కంపెనీస్ని కానీ, మన తెలుగు కమ్యూనిటీకి సంబంధించిన కంపెనీస్ కానీ వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా స్పాన్సర్స్ని మన తెలుగు కమ్యూనిటీని ఎంకరేజ్ చేసి తెలుగు అసోసియేషన్ బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశం అండి.